వెల్కమ్ టు మహాభారత్ కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. అభ్యర్థులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కేంద్ర సాయుధ దళాల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. టోటల్ పోస్టులు వచ్చేసి 39,481. ఇందులో బిఎస్ఎఫ్ 15,654, సిఆర్పిఎఫ్ 7,145, ఎస్ఎస్బి 819, ఐటీబీపీ 3,017, ఏఆర్ వచ్చేసి 1,248, ఎస్ఎస్ఎఫ్ వచ్చేసి 35, ఎన్సిబి వచ్చేసి 22. మొత్తం పోస్టుల్లో మహిళలకు ఎన్ని కేటాయించారంటే 3,869. కేంద్ర సాయుధ దళాల్లో ఉద్యోగాలు చేయాలంటే పురుషులకు 170 సెంటీమీటర్లు హైట్ ఉండాలండి. అట్లాగే మహిళలకు 157 సెంటీమీటర్లు హైట్ ఉండాలి. ఎస్టీ మేల్ అయితే 162 సెంటీమీటర్ల హైట్ ఉండాలి. అట్లాగే ఎస్టీ ఫిమేల్ అయితే 150 సెంటీమీటర్లు హైట్ ఉండాలండి. అయితే దీనికి అర్హత ఏమిటంటే 10వ తరగతి పాస్ అయి ఉండాలి. అట్లాగే జనవరి 1, 2025 నాటికి 18 నుంచి 23 సంవత్సరాలు కలిగి ఉండాలి. జనవరి 2, 2002 మరియు జనవరి 1, 2007 మధ్య జన్మించి ఉండాలి. దీనికి మనకి ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేసి అక్టోబర్ 14 రాత్రి 11 వరకు స్వీకరిస్తారండి. పరీక్ష అనేది మనకి ఎప్పుడు ఉంటుందంటే జనవరి లేదా ఫిబ్రవరిలో పరీక్ష అనేది ఉంటుంది. మనకి పరీక్ష విధానం ఎట్లా ఉంటుందో మనం ఫుల్ డీటెయిల్స్గా తెలుసుకుందాం. ప్రభుత్వ ఉద్యోగాల్లో చాలా తక్కువ టైం చదివి సాధించగలిగే ఉద్యోగం ఏదైనా ఉందంటే అది మనకి పారామిలిటరీ ఉద్యోగాలండి. దీనిని చదవడానికి చాలా తక్కువ టైం అయితే సరిపోతుందండి. రోజుకి 5 లేదా 6 గంటలు కష్టపడితే మీరు ఈజీగా ఉద్యోగం సాధించడానికి అవకాశం ఉంటుంది. అయితే పరీక్ష విధానం చూసుకున్నట్లయితే 80 ప్రశ్నలు ఉంటాయండి. వీటికి ఒక్కొక్క ప్రశ్నకి 2 మార్కులు ఉంటాయి. టోటల్ మార్కులు వచ్చేసి 160 మార్కులు. మీకు 4 చాప్టర్లు ఇచ్చారండి. టాపిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండి. ఇందులో మీకు కోడింగ్ డీకోడింగ్ ఉంటుంది. అట్లాగే ఎనాలజీ ఉంటుంది. ఎనాలజీ కోడింగ్ డీకోడింగ్ ఉంటుంది. అలాగే నెంబర్ సిరీస్ ఉంటుంది. నెంబర్ సిరీస్ అలాగే పోలికలు తేడాలు అడుగుతారు. పోలికలు తేడాలు ఈ సిలబస్ గురించి ఇంకొక వీడియో ప్రత్యేకంగా చేద్దామండి. మీకు మ్యాక్సిమం రీజనింగ్లో చిన్న చిన్న టాపిక్లు అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. రెండో టాపిక్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ అండి. జనరల్ అవేర్నెస్ అంటే మీకు జనరల్ నాలెడ్జ్తో పాటు జిఎస్ కూడా చదువుకోవాలండి. జనరల్ సైన్స్ అంటే మీరు నిత్య జీవితంలో సైన్స్ చదువుకోవాలండి. అట్లాగే చరిత్రకు సంబంధించి బేసిక్స్, అట్లాగే భూగోళ శాస్త్రం జాగ్రఫీకి సంబంధించి చదువుకోవాలి. అట్లాగే ఎకానమీకి సంబంధించి బేసిక్స్ చదువుకోవాలి. మరియు పాలిటిక్స్ సంబంధించి చదువుకోవాలండి. ఇవి మీకు జనరల్ అవేర్నెస్లో 10th క్లాస్ స్టాండర్డ్లో బిట్స్ అడుగుతాడండి. అట్లాగే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ మీకు అర్థమెటిక్లో ఏమొస్తాయంటే సరాసరి, లాభ నష్టాలు ఇవన్నీ కూడా 10th క్లాస్ స్టాండర్డ్ మాత్రమే బిట్స్ అడగడం జరుగుతుంది. మరియు ఇంగ్లీష్ విషయానికి వస్తే ఇందులో మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్, అట్లాగే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ మరియు ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ అన్నీ కూడా 10th క్లాస్ స్టాండర్డ్లో బిట్స్ అడుగుతాడండి. మీరు చాలా ఈజీగా తక్కువ టైంలో ఉద్యోగం సాధించడానికి అవకాశం ఉన్నటువంటి ఉద్యోగం ఏదైనా ఉందంటే అది మనకి పారామిలిటరీ ఉద్యోగాలు. ఈ 3 నెలలు మీరు కష్టపడితే చాలా ఈజీగా 20 సంవత్సరాల జీవితాన్ని పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు ఎవరైనా ఎస్ఎస్సికి
ప్రిపరేషన్ అవుతున్నట్లయితే మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు సిలబస్ నుంచి ఎక్కువగా ఏ ప్రశ్నలు అడుగుతున్నారో వాటిని మేము వీడియోస్ రూపంలో అప్లోడ్ చేస్తాం. ప్రతి వీడియో కూడా మీకు బేసిక్స్ విధానాల్లో ఉంటుంది. అట్లాగే ఎక్కువగా ఏవి అడుగుతున్నారో ఆ టాపిక్స్ మాత్రమే మేము చేస్తాం. అర్థమెటిక్ రీజనింగ్ నుంచి కానీ అట్లాగే జనరల్ నాలెడ్జ్ మరియు జనరల్ అవేర్నెస్ నుంచి చరిత్రకు సంబంధించి విషయాలు మెయిన్గా ఇందులో ఎక్కువగా జాతీయోద్యమం గురించి అడుగుతారండి. జాతీయోద్యమం గురించి మనం చదువుకోవాలి. ఎక్కువగా అక్కడి నుంచి మీకు ప్రశ్నలు అడగటం జరుగుతుంది. మరియు మత సంస్కరణ ఉద్యమాల గురించి ఇక్కడ అడుగుతారు. ఎక్కువగా మత సంస్కరణ ఉద్యమాల గురించి ఎక్కువగా అడుగుతారు. అట్లాగే భూగోళ శాస్త్ర విషయానికి వస్తే నదుల గురించి చదువుకోవాలి. మెయిన్గా నదులు అనే టాపిక్, అట్లాగే నేలలు, భారతదేశానికి సంబంధించి నేలలు అనే టాపిక్ చదువుకోవాలి. మరియు ఎక్కువగా అడిగే వ్యవసాయం టాపిక్ చదువుకోవాలి. వ్యవసాయం, అలాగే ఎక్కువగా ప్రశ్నలు వచ్చే పరిశ్రమల నుంచి చదువుకోవాలి. ఇవన్నీ కూడా మన బేసిక్స్ విధానాల్లో చదువుకుంటే సరిపోతుంది. పరిశ్రమలు చదువుకోవాలి. అట్లాగే ఎకానమీ నుంచి వస్తే ఎకానమీ, జనరల్ అవేర్నెస్లో ఎకానమీ కూడా వస్తుందండి. ఎకానమీ నుంచి మీకు బ్యాంకింగ్ సిస్టమ్ గురించి బేసిక్స్ అడుగుతాడు. బ్యాంకింగ్, అట్లాగే ట్యాక్సెస్ గురించి అడుగుతారు. పన్నుల విధానం గురించి బేసిక్స్ ప్రశ్నలు మీకు అడగటం జరుగుతుంది. ప్రత్యక్ష పన్ను అంటే ఏమిటి, పరోక్ష పన్ను ఏమిటి, ఉదాహరణలు ఏమిటి అనేవి ఇక్కడ అడగటం జరుగుతుంది. మరియు లాస్ట్గా పాలిటీ అండి. పాలిటీ విషయానికి వస్తే మనకి ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల గురించి అడుగుతారు. అవి కూడా బేసిక్స్ అండి. మీకు ఇందులో గ్రూప్స్ లెవెల్ కానీ లేకపోతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ లెవెల్ కానీ ఏమి ఇవ్వడండి. ఓన్లీ 10th క్లాస్ స్టాండర్డ్ అడిగాడు కాబట్టి బేసిక్స్ విధానాల్లోనే ప్రశ్నలు వస్తాయి. అట్లాగే ప్రాథమిక విధులు ఇవన్నీ మళ్ళీ ఇంకొక వీడియో చేస్తానండి, ఫాస్ట్గా చెప్తున్నాను. అట్లాగే ఆదేశిక సూత్రాలు గురించి అడుగుతారు. ఇందులో ఒక ఆర్టికల్ ఇచ్చేసి అది దేని గురించి తెలియజేస్తుందని ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే రాష్ట్రపతి గురించి కూడా మీకు బేసిక్ ప్రశ్నలు వస్తాయి. అలాగే గవర్నర్ మరియు ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, వీటి గురించి కూడా మనకి రాజ్యాంగబద్ధమైన సంస్థల గురించి కూడా ప్రశ్నలు రావటం జరుగుతుంది. మీకు ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా ప్రశ్నలు ఎట్లా అడుగుతున్నాడో, దేని గురించి ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారో ఆ వీడియోస్ని మాత్రమే మేము అప్లోడ్ చేస్తాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే జనరల్ సైన్స్ విషయానికి వస్తే జనరల్ సైన్స్, ఇందులో మానవుని శరీర ధర్మశాస్త్రం గురించి ఎక్కువగా ఇందులో నుంచి ప్రశ్నలు వస్తాయండి. మానవ శరీర ధర్మశాస్త్రం, అట్లాగే రక్త ప్రసరణ వ్యవస్థ, అట్లాగే విటమిన్లు, పోషకాల గురించి ఎక్కువగా నిత్య జీవితంలో జరుగుతున్నటువంటి సంఘటనల గురించి అడుగుతాడు. అట్లాగే పర్యావరణం గురించి కూడా ఇందులో బేసిక్స్ విధానాల్లో ఉన్నటువంటి ప్రశ్నలు వస్తాయి. ఇంకా మీకు పరీక్షా విధానానికి సంబంధించి 3 నుంచి 4 నెలల వరకు టైం ఉంది కాబట్టి మన ఛానల్ని ఈ 4 నెలలు కూడా ఫాలో అవ్వండి. ప్రతి ఒక్క వీడియో కూడా చేస్తాం. ప్రతి కాన్సెప్ట్ నుంచి కూడా మీకు ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటివే మీకు ఎక్కువగా ప్రశ్నలు వస్తాయండి. ఎన్సీఈఆర్టీ సిలబస్ నుంచి మీకు టెక్స్ట్ బుక్లో వ్యవసాయం అయినటువంటి అట్లాగే పరిశ్రమలు కానీ అలాగే జనరల్ సైన్స్ సంబంధించి విటమిన్లు కానీ
ఏ టాపిక్ అయినా సరే మీకు 6వ తరగతి నుంచి 10th వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా క్షుణ్ణంగా బేసిక్స్ విధానాల్లో వీడియో చేస్తాం. ఈ 3 నెలలు కూడా మా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.